వెల్కమ్ టు వినయ్ టాక్స్. ఈరోజు మనం భగవద్గీతలో మొదలు పెట్టుకోబోయేది ఎపిసోడ్ 9 మొదలు పెట్టుకోబోతున్నాము. అర్జునుడు ఇంకా చాలా విషయాలు చెప్పబోతున్నాడు. అర్జున విషాద యోగం అయిపోవడానికి ఇంకా దగ్గరలోనే ఉన్నాము. అయితే ఇప్పుడు అర్జునుడు ఇంకా కొన్ని విషయాలు చెప్పబోతున్నాడు. అవి అయిపోయిన తర్వాత కృష్ణ పరమాత్మ మాట్లాడడం మొదలు పెడతాడు. అంటే ఇప్పటి వరకు నేను భగవద్గీతలో చెప్పిన అన్ని ఎపిసోడ్స్ స్టార్టింగ్ నుండి ఇప్పటి వరకు వినుకుంటూ వస్తే ప్రజెంట్ ఇప్పుడు కూడా కంటిన్యూషన్ చేస్తే అర్జునుని మాటలు మీకు ఏ విధంగా అర్థం కావాలంటే, అసలు అర్జునుడు ఎంత బాగా మాట్లాడుతున్నాడు, ఇంత గొప్ప మాటలు అర్జునుడు మాట్లాడుతున్నాడు. అతను చెప్పిన దాంట్లో అంత దోషము తప్పులు ఏమున్నాయి అని మనం అనుకుంటాం. ఇంత గొప్ప మాటలు చెప్తున్నాడు కదా, మళ్ళీ దాంట్లో అన్నిగనం తప్పులు ఏమున్నాయి అర్జునుని దాంట్లో అని మనం షాక్ అవుతాం. కానీ ఎప్పుడైతే కృష్ణ పరమాత్మ మాట్లాడడం స్టార్ట్ చేస్తాడో అప్పుడు అర్జునుడు సైలెంట్ అయిపోతాడు, వినడం మొదలు పెడతాడు. సేమ్ మనం కూడా అదే స్థితిలో ఉంటాం, అర్జునుని స్థితిలోనే. ఒక్కసారి కృష్ణ పరమాత్మ మాట్లాడడం మొదలు పెట్టిన తర్వాత మనం కూడా సైలెంట్ అయిపోతాం. అంటే దీంట్లో ఇంత పెద్ద దోషం ఉందా అనేది మనకు అప్పుడు అర్థమవుతుంది. అప్పటి వరకు మనకు కూడా పూర్తిగా అర్థం కాదు. ఇక రెండో చాప్టర్ స్టార్ట్ అయిన తర్వాత ఈ సెకండ్ చాప్టర్ సాంఖ్యయోగం మొదలవుతుంది. ఇంకొక 2 ఎపిసోడ్ల తర్వాత ఆ సాంఖ్యయోగంలో ఇంకా కృష్ణ పరమాత్మ స్టార్ట్ చేసిన తర్వాత అప్పుడు అర్థమవుతుంది. సో ఇప్పుడు ప్రజెంట్ అర్జునుడు ఏం చెప్పబోతున్నాడు అనేది ఇప్పుడు ఇంకా విందాం. అంటే చెప్పిందే చాలా విచిత్రంగా చెప్తాడు. అంటే ఒకసారి అలా చెప్తాడు, ఒకసారి ఇలా చెప్తాడు, మళ్ళీ తర్వాత మిక్స్ చేసి ఇంకోలాగా చెప్తాడు. అంటే ఏం మాట్లాడుతున్నాడు అనేది అర్జునుడికి కూడా అర్థం కాదు. ఆ స్థితిలో ఉంటాడు అర్జునుడు. సో ఇప్పుడు ప్రజెంట్ ఏం చెప్పబోతున్నాడు అంటే, విహత్య ధార్త రాష్ట్రాన కాప్రీతిస్య జనార్దన పాపమేవ శ్రయే దస్మ నత్వైత వాతతాయినః. జనార్దన, ధృతరాష్ట్రుని బిడ్డల్ని చంపితే మాకొచ్చే సుఖమేముంది? వాళ్ళు పాపాత్ముల్ని చంపితే మాకు కూడా పాపమే తగులుతుంది అని అర్జునుడు ఇక్కడ చెప్తున్నాడు. అంటే ఇక్కడ అర్జునుడు చెప్పేది మనకేం అర్థం కావాలి అంటే, ఈ యుద్ధ భూమిలో ఇంతసేపు మనం దుర్యోధనుడు ఒక్కడే ఉన్నాడు, దుర్యోధనుని చంపితే పాపం తగులుతుంది, లేదా దుర్యోధనుని తమ్ముళ్ళు మొత్తం కౌరవులను చంపితే పాపం తగులుతుంది అనేది ఒక్కటే చెప్తలేడు. అంటే ఇక్కడ ఇంతకుముందు దాంట్లోనేమో కేవలం కౌరవులను చంపితేనే పాపం తగులుతా అనే టైప్లో మాట్లాడిండు. ఇప్పుడు ఏం చెప్తున్నాడు? ఇప్పుడు ఇంకోలాగా చెప్తున్నాడు. ఇప్పుడు ఇది మాట్లాడుకుంటానే, అంటే వాళ్ళ బిడ్డల్ని చంపడం నాకు పాపం తగులుతుంది అనుకుంటానే, అందులో గొప్ప గొప్ప ధర్మాత్ములు, పుణ్యాత్ములు, వీరులు, అమాయకులు, అందరు అన్ని రకాల వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా చంపాల్సి వస్తుంది. ఎంతసేపు ఈ దుర్మార్గులైన కౌరవులనే మాత్రమే చంపుతాం అనుకుంటున్నాం కదా, ఆ వాళ్ళని చంపాలంటే వీళ్ళు కూడా అడ్డొస్తూ ఉంటారు. ఇప్పుడు యుద్ధం జరుగుతున్నప్పుడు ఎంతసేపు మనం ఎవరిని చంపాలనుకున్నాం వాళ్ళని మాత్రమే చంపి మిగిలిన వాళ్ళని వదులుదామంటే అది జరగదు. అది మిగతా వాళ్ళకు కూడా దెబ్బలు తగులుతాయి. ఈవెన్ ఒక సారథి అయినా వాళ్ళకు కూడా తగులుతుంది. ఇప్పుడు కృష్ణ పరమాత్మ సారథిగా చేస్తున్నాడు ఆ రథాన్ని, అతని మీద కూడా బాణాలు పడుతూ ఉంటాయి. సారథి అంటే ఇక్కడ ఏదో నార్మల్ ఇట్లా డ్రైవింగ్ చేసి అక్కడ పక్కకు పెడతాడని కాదు. మొన్న రథం గురించి చెప్పినాను కానీ ఒకటి చెప్పడం మర్చిపోయినాను. అర్జునునికి కృష్ణుడు డ్రైవర్గా చేస్తున్నాడు. డ్రైవర్గా చేయడం అంటే అది ఎంత దారుణమైన విషయం తెలుసండి. అసలు యుద్ధ భూమిలలో అన్నిటికన్నా చిన్న పోస్టే సారథి పోస్ట్. 14 లోకాలను శాసించేట అతను అర్జునునికి డ్రైవర్గా వర్క్ చేస్తున్నాడు. యుద్ధ భూమిలో మనకు ఎంతో యుద్ధాలు జరుగుతాయి. ఆ యుద్ధాలు జరుగుతున్నప్పుడు ఇప్పుడు మనం కార్లో వస్తున్నప్పుడు డ్రైవర్ని అటుపో ఇటుపో అంటాం, అతనికి ఈజీగా వినిపిస్తుంది. ఎందుకు అని అంటే అద్దాలు మూసుకొని ఉంటాం. కానీ కృష్ణ పరమాత్మ అక్కడ యుద్ధ భూమిలో ఎన్నో బాణాలు, అస్త్రాలు, మిజైల్స్ లాంటివి సౌండ్స్ వస్తూ ఉంటాయి. అక్కడ చాలా శబ్దాలు, అది ఏనుగులు, గుర్రాలు అరుస్తూ ఉంటాయి. యుద్ధాలు వాళ్ళు వీళ్ళు అరుస్తూ ఉంటారు. అక్కడ మనకు వినిపించదు. ఇప్పుడు అర్జునుడు నిల్చున్నప్పుడు అర్జునుని ఇప్పుడు బొటనేళ్ళతోని కృష్ణ పరమాత్మని రైట్ సైడ్ తొడ మీద ఇట్లా తన్నాడు. అంటే కృష్ణ పరమాత్మ తోడకు రైట్కి ఇట్లా బొటనేళ్ళతో ఇట్లా టచ్ చేస్తే రైట్కి టర్న్ అవుతాడు.
లెఫ్ట్కి టచ్ చేస్తే లెఫ్ట్కి టర్న్ అవుతాడు. అంటే సాక్షాత్తు నారాయణుడు విష్ణుమూర్తి అక్కడ అర్జునుడితో తన్నించుకునే స్థితికి, అంటే ఒక భక్తుని కోసము భగవంతుడు ఎంత కిందికైనా రావడానికి సిద్ధమవుతాడు. ఇక్కడ మనం ఇది కూడా గమనించాలి. దీన్ని కూడా ఇంకొక పాయింట్, అక్కడ డ్రైవర్ అంటే ఓన్లీ ఇక్కడ డ్రైవింగ్ చేయగానే అయిపోతుంది. అక్కడ యుద్ధ భూమిలో యుద్ధం అయిపోయిన తర్వాత ఈవినింగ్ యుద్ధం అయిపోతుంది. గుర్రాలన్నిటికీ ఇప్పుడు దుమ్ము మట్టి లాంటివి అంటుతాయి. వీటికి ఎక్కడెక్కడ దురద పెడుతుందో అక్కడ గోకాలి, నీట్గా స్నానం చేయించాలి. చేయించినాక అవి ఎక్కడన్నా మోషన్ పైన ఏవైనా అవి ఎత్తాలి, మళ్ళీ రథాన్ని గడగాలి. ఇవన్నీ పనులు కృష్ణ పరమాత్మ చేసిండు. మనం ఎంతసేపు ఆడ సారథిగా చేసి వెళ్ళిపోయింది అని అనుకోవద్దు. కొంచెం డెప్త్గా దీన్ని స్టడీ చేసి చూడండి ఒకసారి మహాభారతాన్ని, మీకు అర్థమవుతుంది. అంటే కృష్ణ పరమాత్మ ఎంత కష్టమైన పనులు కూడా చేయడానికి రెడీ అయిండు. మనం ఉద్యోగం చేస్తున్న ప్లేస్లలో కొద్దిగా మన తక్కువ పోస్టులలో కూర్చొని ఒకరోజు పని చేయమంటేనే మనం ఎంతో బాధగా ఫీల్ అవుతాం. అదే కృష్ణ పరమాత్మ 14 లోకాలకు అధిపతి అయిన అతను ఈ పోస్ట్ చేయడానికి రెడీ అయిండు. అంటే మనము ఇక్కడ ఈగో అనేది పూర్తిగా వదిలేస్తేనే మనిషి ప్రశాంతంగా ఉంటాడని మీకు ఇక్కడ అర్థం కావాలి ఇక్కడ. సో ఇంకా మనం అసలు మ్యాటర్లకు వద్దాం. అంటే కృష్ణ పరమాత్మ ఈ స్థాయికి భక్తుని కోసం రావడానికి రెడీ అయిండు. అయితే ఇక్కడ ఏం చెప్తున్నాడు, మా బ్రదర్స్ ఎవరిని నేను చంపలేను, అయితే వాళ్ళని చంపితే మాకు కూడా పాపం తగులుతుంది, వాళ్ళతో పాటు ధర్మాత్ములు పుణ్యాత్ములు అమాయకులు వీళ్ళందరినీ కూడా చంపాల్సి వస్తుంది, వీళ్ళందరినీ కూడా చంపితే మాకు పాపం తగులుతుంది కదా అని అంటున్నాడు. ఇప్పుడు ఇక్కడ అర్జునుడు ఇంకొకటి ఏం చెప్తున్నాడు అంటే, ఈ యుద్ధంలో ఇప్పుడు కౌరవులలో ధర్మాత్ములు కూడా కొంతమంది ఉన్నారు, అమాయకులు ఉన్నారు, పుణ్యాత్ములు కూడా కొంతమంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా చనిపోతారు కదా యుద్ధంలలో. వాళ్ళతో పాటు రెండు వైపుల పక్షాలు సార్, ఇటు కౌరవుల పక్షమైన అటు పాండవుల పక్షమైన రెండు వైపుల యుద్ధం జరుగుతున్నప్పుడు వాళ్ళు ఎవరో ఒకరు గెలుస్తారు. కానీ గెలిచిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ వైపు ఉన్న వాళ్ళందరూ బతుకుతారా? బతకరు. వాళ్ళలో చాలా మంది చనిపోతారు, వీళ్ళలో చాలా మంది చనిపోతారు. ఫైనల్గా మిగిలేది కొంతమందే ఉంటారు. అయితే అర్జునుడు ఆలోచిస్తుంది ఈ పాయింట్ని, అంటే ఇంతమంది చనిపోతారు కదా, ఇంతమంది చనిపోతే పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుంది కృష్ణ అని అతని బాధ. ఇక్కడ ఈ టోటల్ 18 అక్షోహిణి సైన్యాలు, ఇటు 11 ఇటు 7 రెండు కలిపి 18 అక్షోహిణి సైన్యాలు. ఇళ్ళల్లో ధర్మాత్ములైన రాజుల స్ట్రెంత్ ఎక్కువ ఉంది, మళ్ళీ ధర్మాత్ములైన సైనికుల స్ట్రెంత్ ఎక్కువ ఉంది. అంటే రెండు వైపులలో ఉన్నారు ధర్మాత్ములు. కానీ వాళ్ళను దుర్యోధనుడు చాలా మందిని బ్లాక్మెయిల్ చేసి భయపెట్టించి అంటే జాయిన్ చేసుకున్నాడని మీకు ఆల్రెడీ చెప్పుకున్నాం ఇంతకు ముందు ఎపిసోడ్లలో. సో ఇప్పుడు వచ్చేసి ఏంటంటే వీళ్ళ కారణం వల్ల మిగతా వాళ్ళందరూ కూడా చనిపోవడం ఎందుకు అనేది అర్జునుని బాధ. దీనికి మళ్ళీ సొల్యూషన్ ఏ టైప్ అనేది కృష్ణ పరమాత్మకు అడగడానికి ట్రై చేస్తున్నాడు, ఇంకా అడుగుతున్నాడు. ఇంకా అంటే ఇదంతా బాధను షేర్ చేసుకోవడానికి అసలు రీజన్ ఇది అన్నట్టు. ఈ రీజన్ కోసమే కృష్ణ పరమాత్మకు అంతా షేర్ చేస్తుండు. కృష్ణ పరమాత్మ కూడా పూర్తిగా వింటుండు. ఇంకా అర్జునుడు ఏ స్థాయిలో ఉండు, ఇంకెంత డెప్త్గా ఆలోచిస్తాడు చూద్దాము. ఇతను ఆలోచించిన తర్వాత అప్పుడు ఈయనకు అసలు వాస్తవాలు ఏంటివి, అసలు శాస్త్రంలో ఉన్న తత్వం ఏంది, అప్పుడు క్లారిటీగా డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేద్దాము అని కృష్ణ పరమాత్మ ఇంకా ఆగుతున్నాడు. ఆగి పూర్తి అర్జునుని బాధ ఆల్మోస్ట్ 80% కంప్లీట్ అయిపోయింది. ఇంకా 20% చెప్పుకుంటున్నాడు. ఇది టోటల్ ఇంకా 20% కంప్లీట్ అయిపోయిన తర్వాత కృష్ణ పరమాత్మ మాట్లాడడం స్టార్ట్ చేస్తాడు. అయితే ఇప్పుడు ఇంకా ఏం చెప్పబోతున్నాడు అర్జునుడు అంటే, ఈ ధృతరాష్ట్రుని పుత్రులు కౌరవులందరూ ఆతతాయులు అని సంబోధిస్తున్నాడు అర్జునుడు. ఆతతాయులు అంటే ఇంతకు అర్థం ఏంటిదంటే, ఇంతకు ఆతతాయులు అంటే ఎవరు అంటే, ఆతతాయులు 6 రకాలు ఉంటారు. ఈ ఆతతాయుల గురించి మీకు ఒక ఐడియా రావాలి. ఆ ఐడియా వస్తేనే మీకు అర్జునుడు వాళ్ళని ఆతతాయులని ఎందుకు సంబోధిస్తున్నాడో మీకు అర్థమవుతుంది. అలా ఫస్ట్ ఇంటికి నిప్పంటించేవాడు, సెకండ్ తినే ఫుడ్లో విషం కలిపేవాడు, థర్డ్ మారణాయుధాలను దగ్గర పెట్టుకునేవాడు. అంటే మారణాయుధాలను దగ్గర పెట్టుకుంటాడు అంటే దాని అర్థము మారణాయుధాలు
ఇప్పుడు డ్యూటీ చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు, పోలీసులు కానీ ఆర్మీ వాళ్ళు కానీ, వాళ్ళ దగ్గర కూడా ఉంటాయి. అది లీగల్. ఇల్లీగల్గా దగ్గర పెట్టుకునే వాళ్ళ గురించి చెప్తున్నాడు. అది థర్డ్. ఫోర్త్, ధనాన్ని కాచేసేవాడు. ఫిఫ్త్, భూములను లాక్కునేవాడు, అంటే కబ్జాలు చేసుడు అలాంటివి చేస్తారు కదా, వాటివి. ఇంకా లాస్ట్ సిక్స్త్ది, పరస్త్రీలు కానీ ఎవరైనా భార్యను కానీ టార్చర్ పెట్టడం లేదా ఎత్తుకపోవడం లాంటివి చేస్తారు చూడు వాళ్ళు. ఈ 6 రకాలు ఉంటారు. ఈ 6 మందిని ఆతతాయులు అని సంబోధిస్తారు. అయితే ఈ కౌరవులను అలాగే ఆతతాయులు అని అర్జునుడు సంబోధిస్తున్నాడు. అయితే వీళ్ళని మామూలుగా ఆతతాయులు అంటలే, ఆతతాయులు చాలా మంది ఉన్నారు. అందులో కౌరవులు నికృష్ట ఆతతాయులు అని అంటున్నాడు. వీళ్ళని చంపడం వల్ల మాకు కూడా పాపం తగులుతుంది. పాపాత్ముని చంపితే మాకు పాపం తగులుతుంది. మీ మనసులో ఇప్పుడు అంటే ఇక్కడ మనకి ఏమనిపిస్తుంది అంటే, ఇప్పుడు పాపాత్ములను చంపితే పాపం తగులుతుంది అంటే పుణ్యాత్ములను చంపితే మనకు పుణ్యం వస్తుందా అనేది మనకు ఒక డౌట్ వస్తుంది. అంటే అర్జునుని భావం అది కాదు. పాపాత్ముడు ఎలాగో పాపం చేస్తాడు, నరకం అనుభవిస్తాడు. ఇప్పుడు ధర్మాత్ములమైన పుణ్యాత్ములమైన మనం కూడా వాళ్ళని చంపితే పాపమే తగులుతుంది. పుణ్యాత్ములను చంపినా పాపాత్ములను చంపినా అసలు చంపడం అంటే అవతల వాళ్ళని చంపితే మనకు కలిగేది పాపమే అనేది అర్జునుని యొక్క అభిప్రాయం. ఇంకో మాట ఏంటంటే, కులం నశిస్తే కలిగే చెడేమిటో, మిత్రద్రోహం వల్ల ఏర్పడే పాతకం ఏమిటో వాళ్లకు కనిపించకపోవచ్చు. వారికి రాజ్యమే కావాలి అంటే అంతా వాళ్ళకున్నది లోభమే. లోభం అంటే ఏంటంటే, ఎంతసేపు నాకు బ్యాక్గ్రౌండ్ ఈ సొమ్ము ఉండాలి, నాకు ఆ సొమ్ము కావాలి, వాని జోబులు ఉన్నది నా జోబులు ఉండాలి, వాని దగ్గర ఉన్న భూములు నావైపోవాలి, వాని దగ్గర ఉన్న ధనం నా ధనం అయిపోవాలి. ఇంకేమన్నా ఉంటే పరిపాలన కూడా ఎక్కడెక్కడ ఎన్ని రాజ్యాలు ఉన్నాయి అన్ని రాజ్యాలు నావే అయిపోవాలి, మొత్తం కలిపి అన్ని రాజ్యాలు నా ఒక్కనివే అయిపోవాలి. అంటే ఇవంతా ఎంతసేపు జమ చేసుకోవడము ఇలాంటివి, ఇదొక చెడు అలవాటు ఏదైతుందో, ఈ ప్రతిదీ నాకు కావాలి నాది 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 అన్న భావన ఎక్కువైపోతుంది. దాన్ని లోభము అని అంటారు. అయితే ఇది కౌరవులకు పరిపూర్ణంగా ఉందన్నట్టు ఈ లోభం. అంటే ఉదాహరణకి ఇప్పుడు అర్జునుడి నీ చెప్తున్నాడు, పాపాత్ములు వాళ్ళని చంపితే పాపం తగులుతుంది. మళ్ళా దుర్యోధనునికి వాళ్ళ సోదరులకు ఈ భావన రాలేదా? రాదు. ఎందుకు రాదు అంటే, అవతలోడు ధర్మాత్ముడా పుణ్యాత్ముడా పాపాత్ముడు ఇవన్నీ వాళ్ళు చూడరు. ఎందుకు చూడరు? వాళ్ళకి ఎందుకు మళ్ళీ ధర్మం గురించి వాళ్ళకి ఏం తెలియదా అంటే, ఒకవేళ తెలుసుకునే ప్రయత్నం చేసినా వాళ్ళ బుర్రలకు ఎక్కదు. ఎందుకంటే లోభం అనేది విపరీతంగా ఉండడం వల్ల ఆ ధర్మం అనేది ఆవిరైపోతుంది. ఇక్కడ మళ్ళీ ఇంకొక డౌట్ రావాలి అందరికీ. అంటే భీష్ముడు ద్రోణాచార్యుడు కూడా వాళ్ళకే సపోర్ట్ ఉన్నారు కదా, ఫేవర్గా. మళ్ళీ వాళ్ళు ధర్మాత్ములే కదా, మళ్ళీ వాళ్ళకి ఎందుకు రాలే ఈ ఆలోచన? పోనీ మళ్ళీ భీష్మునికి ద్రోణాచార్యునికి తెలియదా ఈ ధర్మాల గురించి? తెలుసు, కానీ వాళ్ళు ఇంప్లిమెంట్ చేసే స్థితిలో వాళ్ళు లేరు. శక్తిహీనులు అయిపోయారు ఆ విషయాలల్లో. ఎందుకు అంటే, పూర్వం వాళ్ళు ఇచ్చిన మాట గురించి, వాళ్ళు ఇచ్చిన మాటకు బద్దులైపోయినారు. వాళ్ళు ఆ మాట మీదనే నిల్చోవాలి అనే ఒక ధర్మ సంకటంలో ఉన్నారు. ఇంకోవైపు ఇక్కడనేమో అర్జునుడు యుద్ధం మొదలు కాక ముందుకేమో వాళ్ళని చంపాలి, అట్లాంటి అధర్మాత్ములను భూమి మీద ఉండనియద్దు, అది ఇది అని అంటే ఆ ఆలోచనతో ఉన్నాడు. అలాంటి వాళ్ళ అధర్మాత్ములు భూమి మీద ఉండద్దు, వాళ్ళని ఎలాగైనా సరే వేసేయాలి, చంపాలి, చంపి తీరాలి అనే ఉద్దేశంతో ఉన్నాడు యుద్ధం మొదలు కాక ముందుకు. యుద్ధ భూమిలో వచ్చిన తర్వాత వాళ్ళని చూసేసరికి నా వాళ్ళు అనే మమకారం అనే ఊబిలలో మునిగిపోయిండు. సో ఇక్కడ అర్జునునికి ఈ ధర్మానికి మమకారంకి ఈ రెండిటికి మధ్యలో ఒక సంఘర్షణ మొదలైంది అతని మనసులో. దీనివల్ల అర్జునుడు ఈ విధంగా బిహేవ్ చేస్తున్నాడు. ఇప్పుడు ఈ స్థితి నుంచి ఎలా బయటపడాలి, అసలు బయటపడాలన్న ఆలోచన కూడా అర్జునుడికి వస్తలేదు. మమకారం అనే ఊబిలో మునిగిపోయింది. ఆ మమకారమే ధర్మము అన్న ఫీలింగ్లలో అర్జునుడు ఉన్నాడు. సో ఇది ఇక్కడ మీకు అర్థం కావాల్సింది. ఇంకా ఇక్కడ మిత్రద్రోహం అన్నారు. మిత్రద్రోహం అంటే ఏంటిదో కాదు. ఇప్పుడు సంధికి వచ్చిన కృష్ణ పరమాత్మనే బంధించే ప్రయత్నాలు చేసిర్రు.
అది మిత్రద్రోహమే కదా. సో ఇవేవి కౌరవులకు అర్థం కావు, ఎందుకంటే వాళ్ళు లోభం అనే రోగంతో ఉన్నారు. వాళ్ళకి ఇలాంటివి ఏవి అర్థం కావు, ఏది మంచి ఏది చెడు అంటే అర్థమవుతుందో కదా తర్వాత. కానీ ఆ లోభం వల్ల వాళ్ళు అక్కడ వరకే అయిపోతారు, నాది అన్నది వరకే అయిపోతారు. అవతల వాని గురించి ఆలోచించడం, లేదా అవతలలోని కష్టాలు వచ్చినా సుఖం వస్తే ఏదేంది నాకెందుకు రాలేదని ఏడుస్తారేమో తప్ప, వాని బాధ వచ్చినప్పుడు సంతోషపడతారు. అంటే పశ్చాత్తిక ఆనందం అంటారు దాన్ని. అదే లోభం. ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్లో అర్జునుడు ఇంకేమేమి చెప్పబోతున్నాడు అనేది నేను క్లియర్గా ఇంకా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఈరోజు నేను చెప్పిన ఎపిసోడ్ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. జై శ్రీరామ్, జై హింద్.